అందరికీ నమస్కారం అండి. అంగన్వాడీ కేంద్రంలో పిల్లలకి ఇప్పుడు 6 నెలలు పూర్తయి 7వ నెల తగిలింది కదా! ఆ పిల్లలకి బాలామృతం ప్యాకెట్ ఒకటి మరియు 16 ఎగ్స్ అనేది ఇవ్వటం జరుగుతుంది. వాళ్ళకి అదనపు ఆహారం అనేది మొదలుపెట్టాలి కాబట్టి 6 నెలల వరకు తల్లిపాలు మాత్రమే ఇస్తాము. తర్వాత ఆరో నెల అన్నం ముట్టిస్తారు కదా! అప్పటి నుంచి పిల్లలకి అదనపు ఆహారం తల్లిపాలు కొనసాగిస్తూనే వాళ్ళకి అదనంగా ఆహారం అనేది పెట్టాలి కాబట్టి అంగన్వాడీ కేంద్రంలో అయితే బాలామృతం ప్యాకెట్ ఒకటి, అలాగే 16 కోడిగుడ్లు అనేది ఇవ్వటం జరుగుతుంది. పిల్లలకైతే మనము ఫస్ట్ నుంచే డే బై డే ఎగ్ అనేది వాళ్ళకి పెట్టాలి. ఉడకబెట్టిన కోడిగుడ్డు అనేది ఇవ్వాలి. అందుకోసమనే 16 ఇవ్వటం జరుగుతుంది నెలకి. రోజు కాదు కాబట్టి చిన్నపిల్లలకి రోజు కాకోకుండా 16 అంటే రోజు మార్చి రోజు అనేది ఉడకబెట్టి పెట్టాల్సి ఉంటుంది. అయితే ఎగ్ అనేది తప్పనిసరిగా అయితే అలవాటు చేయాలండి, పిల్లలకు పెట్టాలి. రోజు మార్చి రోజు ఉడకబెట్టి పెట్టాలి. అలాగే బాలామృతం కానీ బాలామృతం ప్యాకెట్ 22 కేజీల 500 ఉంటుంది బరువు. అది 25 రోజులకు వస్తుంది అన్నట్టు. రోజు 100 గ్రాముల చొప్పున పిల్లలకు అనేది పెట్టాల్సి ఉంటుంది. అది తప్పకుండా పెట్టాలండి. కొంతమంది జలుబు చేస్తుందను, అందులో చక్కెర ఉంటుందను అలా కాకుండా వేడి చేసి గోరువెచ్చని పాలల్లో కానీ నీళ్ళల్లో కానీ కలిపితే మనకి సెర్లాక్ లాగా మెత్తగా అయిపోయిద్ది. మరి చిన్నపిల్లలైతే 7వ నెల నుంచి స్టార్ట్ అయిన పిల్లలైతేనేమో వాళ్ళకి జావలాగా చేసి పెట్టాల్సి ఉంటుంది. అలాగే 36 నెలల వరకు ఇస్తారు కాబట్టి ఇంకా సంవత్సరం పిల్లల వాళ్ళకైతే మనం లడ్డులాగైనా చేసి పెట్టవచ్చు, లేదా రొట్టెలాగైనా చేసి పెట్టవచ్చు. అది మాత్రం చాలా బలం అండి. మనం ఇంట్లో ఫుడ్ పెడుతూనే ఇది కానీ వాళ్ళకి అనేది పెట్టాల్సి ఉంటుంది. అది మాత్రం వేస్ట్ చేయకూడదండి. బాలామృతం ప్యాకెట్ని వేస్ట్ చేసుకోకుండా ఎలా పెట్టాలని అంటే డైలీ 3 పూటలు పెట్టాల్సి ఉంటుంది. పిల్లలకి 30 నుంచి 35 గ్రాముల వరకు ఒక్కొక్క పూటకి పెట్టాలి. ఉదయం మార్నింగ్ లేవగానే పిల్లలకి, చిన్నపిల్లలైతేనే జావలాగా చేసి పెట్టాలి. పెద్ద పిల్లలైన లడ్డులాగా చేసి ఇచ్చినా వాళ్ళైతే తింటారు కాబట్టి ఉదయం పెట్టాలి. అలాగే మధ్యాహ్నం పెట్టాల్సి ఉంటుంది, సాయంత్రం కానీ పెట్టాలి. అలా 30 గ్రాములు 3 పూటలకు అంటే 35 గ్రాములు అట్ట 100 గ్రాములు మనమైతే డైలీ పిల్లలకి అనేది అందించాల్సి ఉంటుంది. అలాగే మనం ఇంట్లో చేసుకున్న భోజనము, చిన్నపిల్లలైతేనేమో మరి 7, 8, 9 నెలలు అయితేనేమో చావలాగా ఉన్న వాటిని పెట్టాలి. అరటికాయ గుజ్జు లాంటివి పెట్టాలి. వాళ్ళకి పెరుగన్నం పిసికి గుజ్జులాగా తాపించాల్సి ఉంటుంది. అలా పెట్టుకోవాలి. అన్నం సంవత్సరం నుంచి అయితే మనం తినే భోజనం, మనం ఇంట్లో ఏమైతే తింటామో అదే భోజనాన్ని పిల్లలకి అనేది అలవాటు చేయాల్సి ఉంటుంది. ఆ భోజనంతో పాటు ఈ బాలామృతం కానీ మనం వాళ్ళకి ఉదయము, మధ్యాహ్నం, సాయంత్రం అనేది తప్పనిసరిగా పెట్టాలండి. పాలు తాగే పిల్లలకి ఫస్ట్ మనం ఇది ఫీడింగ్ ఇచ్చిన తర్వాత మాత్రమే పాలు ఇస్తే అయితే బాగుంటుంది. పిల్లలకి మనం ఇంట్లో తినే భోజనము ప్లస్ ఈ బాలామృతము పెట్టిన తర్వాత 2 సంవత్సరాల వరకు అయితే పాలు తప్పనిసరి కొనసాగించాలి కాబట్టి వాళ్ళకి ఈ ఫుడ్ పెట్టిన తర్వాత మాత్రమే పాలు ఇస్తే బాగుంటుంది. ముందే పాలు ఇచ్చినట్టయితే అది తినడానికి వాళ్ళు తినకపోవచ్చు కాబట్టి ముందు ఆకలి మీద ఉన్నప్పుడు అదేది పెట్టేసినాం అనుకోండి, అది తిన్న తర్వాత పాలిస్తే వాళ్ళే నిద్రపోతారు అన్నట్టు. వాళ్ళనైతే ఆకలితో ఉంచకూడదండి. చిన్నపిల్లలు వాళ్ళైతే అడగరు. ఎక్కువ శాతం మంది పిల్లలైతే ఆకలి వేస్తే తప్పనిసరిగా అయితే ఏడుస్తుంటారు, చికాకు చేస్తుంటారు. మనం వాళ్ళు చికాకు చేసినా ఏడ్చినా వెంటనే వాళ్ళకైతే ఫుడ్ అనేది పెట్టాల్సి ఉంటుంది. వాళ్ళు తినేది కొంచెం కొంచెమే కాబట్టి అది మాత్రం నిర్లక్ష్యం చేయకోకుండా ఇప్పుడు పాలు కలుపుతాం, గోరువెచ్చని పాలల్లో ఈ బాలామృతం కలుపుతాం కాబట్టి వెంటనే అది సప్పగా అవుతుందండి. అలా ఏమీ తీపి ఉండదు, పంచదార ఉంది కదని ఎట్టి పరిస్థితుల్లో డైరెక్ట్గా మాత్రం అస్సలు పెట్టకూడదండి. బాలామృతాన్ని డైరెక్ట్ పెట్టడం వల్ల అది పొడి పొడిగా ఉంటుంది కాబట్టి పొరపోతుంది, వాళ్ళకి పొరపోతుంది కాబట్టి అలా పెట్టుకోకుండా గోరువెచ్చని నీళ్ళైనా కలిపైనా సరే ముద్దలాగిచ్చినా కానీ వాళ్ళైతే తింటారు. అలా అనేది ఏదో ఒక రకంగా అయితే పిల్లలకైతే అందించాలి, కానీ వేస్ట్ మాత్రం చేయకూడదు. బాలామృతం ప్యాకెట్ని అందులో గోధుమలు, శనగలు, శనగపప్పు ఇవన్నీ ఉంటాయి. విటమిన్స్ ఉంటాయి. ఏ విటమిన్ ఉంటుంది, సి విటమిన్ ఉంటుంది, బి విటమిన్, B12 విటమిన్స్ అన్నీ కూడా సమృద్ధిగా ఉంటాయి. కాకపోతే చక్కెర ఉంటుంది, ఆయిల్ ఉంటుంది, అన్నీ కలిపి అయితే తయారు చేస్తారు. అదైతే బలమైనదండి. గోధుమలు మన రోజు గోధుమ రొట్టె అయితే చేసి పెట్టలేము కదా, ఇందులో అయితే గోధుమలు అయితే తప్పనిసరిగా ఉంటుంది కాబట్టి వాళ్ళకి డైలీ వాళ్ళు తినే ఫుడ్లో గోధుమలు అనేవి మనం యాడ్ చేసినట్టు అవుతుంది కాబట్టి బాలామృతం ప్యాకెట్ని మాత్రం వేస్ట్ చేయకోకుండా పిల్లలకైతే తప్పకుండా యూట్యూబ్లో కొట్టి చూసినా కానీ బాలామృతంతో చాలా రెసిపీస్ అనేవి ఉంటున్నవి, చేసి అయితే చాలా ఉన్నాయండి, యూట్యూబ్లో పెట్టారు. అలాగే కొంతమంది అయితే మరీ చిన్న పిల్లలకి ఎలా చేస్తున్నారని అంటే బాలామృతంలో కాచి చల్లార్చిన పాలు కలిపి ఒక 5 నిమిషాలు పక్కన పెట్టేసి మళ్ళీ ఒక గిన్నెలో కొంచెం నూనె వేసి అది వేడి చేసి, అంటే మనం తాలింపు వేసే విధంగా అలా నూనె వేయచ్చు, లేదా నెయ్యి అయినా కానీ వేసి అందులో కొంచెం వాటర్ పోసి ఆ వాటర్ మరిగిన తర్వాత ఈ కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని కానీ అందులో కలిపి
పెడితేనైతే అసలు స్మూత్గా ఇంకా బాగుంటుందండి. పిల్లలైతే బాగా తింటారు. ఇంకా స్వీట్ ఇంకో సప్పగా అవుతుంది కాబట్టి సప్పగా అవుతుంది అనుకుంటేనే కొంచెం బెల్లం కానీ పటిక బెల్లం కానీ కలుపుకొని అయితే పెడుతున్నారు పిల్లలకి. అలాగని చేసి పెట్టొచ్చండి. ఎగ్ అయితే ఎంతో బలం అండి. ఎగ్ వల్ల మీరు అనుకోవచ్చు ఇందులో బాలామృతంలో పంచదార ఉంటుంది, జలుబు చేస్తుందేమో అనుకోవచ్చు. అసలు జలుబు చేయదండి. ఒకవేళ చేసినా కానీ వాళ్ళకి కొత్త కాబట్టి చేస్తే అదే తగ్గిపోయిద్ది కదా, 2-3 రోజులు తగ్గిపోయిద్ది. అది మాత్రం కంటిన్యూ చేస్తూ ఉండాలి. మెయిన్ జలుబు రాకోకుండా జలుబు తగ్గాలంటే ఉడకబెట్టిన గుడ్డు కూడా తప్పనిసరిగా పెట్టాలండి. మనం ఏదైనా అతిగా పెడితే, ఏదైనా ఒక్కటే పెడుతూ ఉంటే ఎవరికైనా కానీ అతిగా ఏది తిన్నా కానీ అదేది మంచిది కాదు. అన్ని పోషకాలు ఉండే విధంగా తింటేనే అది మనకి పౌష్టికాహారం అవుతుంది. ఇప్పుడు మీరు బాలామృతం పెట్టారండి, ఎగ్గు కానీ ఉడకబెట్టిన తప్పకుండా పెట్టండి. అసలు జలుబు అన్నదే చేయదు. ఎగ్గు లోపల ఉంటుంది కదా ఎల్లో అనేది, ఆ ప్రోటీన్ ఫుడ్ కాబట్టి అది దానివల్ల అయితే పిల్లలకు జలుబు, నీరసం, వీక్నెస్ అనేది ఉండకుండా ఉంటుందండి. ఉడకబెట్టిన గుడ్డు చాలా బలం పిల్లలకి. వాళ్ళు వీక్నెస్ లేకుండా, బరువు తక్కువ కాకుండా, వాళ్ళు సాధారణ బరువు ఉండే విధంగా అయితే చేస్తుంది. ఈ రెండు అయితే చాలా బలం అండి పిల్లలకైతే. ఎవరైనా పెట్టకుండా ఉంటే మాత్రం తప్పకోకుండా ఇప్పటి నుంచైనా మీరు ఏదో ఒక రకంగా అయితే పిల్లలకి తినిపించండి, కానీ వేస్ట్ చేయమాకండి. ఎందుకంటే వాళ్ళకు వచ్చే బలాన్ని మనం వేస్ట్ చేసినట్టే. ఇంట్లో ఉన్న వస్తువులతోటి ఇంగ్రీడియంట్స్ అవి చేసి పెట్టే కంటే ఇదైతే సింపుల్గా ఉంటుందండి పెట్టడానికైనా. టైం కూడా ఎక్కువ టైం తీసుకోదు కాబట్టి పిల్లలకైతే పౌష్టికాహారాన్ని అందించే దాంట్లో నిర్లక్ష్యం చేయొద్దు. వాళ్ళు అడిగే వాళ్ళు కాదు కాబట్టి వాళ్ళకి మన టైం టు టైం అయితే 3 పూటలు అయితే తప్పనిసరిగా పెట్టాల్సి ఉంటుంది. మనం ఇంట్లో ఏమేమి తింటామో సంవత్సరం దాటిన పిల్లలకైతే మనం ఫుడ్తో పాటు ఈ 36 నెలల వరకు 4వ సంవత్సరం ఇచ్చే వరకు ఇస్తారు కాబట్టి ఇది కూడా డైలీ కొంచెం అనేది అయితే పిల్లలకైతే పెట్టాల్సి ఉంటుంది. ఒకవేళ బాలామృతం వాడే వాళ్ళు ఎవరైనా నా వీడియో చూస్తున్నట్టయితే కామెంట్ చేయండి. ఒకవేళ పెట్టని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇప్పటి నుంచి అయినా పెట్టడానికి ట్రై చేయండి. మేము పెడుతున్నాం అనుకుంటే ఎవరైనా అయితే కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి, నేనైతే వాళ్ళకి రిప్లై ఇస్తాను. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని కొంచెం లైక్ చేయండి. లైక్ చేస్తే ఇంకొంతమందికి షేర్ చేయబడుతుంది కాబట్టి లైక్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.